నిధులు విడుదల చేయడంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా మారారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి అన్నారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు గత బీఆర్ఎస్ హయాంలో 78 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవోనిచ్చి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ఏళ్లు గడుస్తున్నా నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్లోని తహసీల్దార్ సెంటర్లోని పైలన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కానీ మహబూబాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధికార పక్షం థంపింగ్ మెజార్టీతో గెలిచిండ్రు. చైర్మన్ వాళ్ళే, వైస్ చైర్మన్ వాళ్ళే, ఇక్కడ మంత్రి, అదేవిధంగా ఎంపీ, ఎమ్మెల్యే అందరూ ఉండి ఇవాళ ఎన్నికల ముందు భారీ ఎత్తున ఉదరగొట్టిండ్రు. అరకుంటలో అరచేతి లోపల వైకుంఠం చూపెట్టిండ్రు. తీరా చూస్తే ఇప్పుడు మరి పనులకు సంబంధించిన నిధులు రాకపోవడంతో పనులు కూడా కాలేదు. ముఖ్యంగా 50 కోట్లకు సంబంధించినవి కొన్ని వార్డులలో సంబంధించిన పనుల కోసం వివిధ శాఖలు పంచాయతీరాజ్ కానీ ఐటీడీ వాళ్ళకు ఒప్పచెప్తే కనీసం టెండర్లు కూడా కొన్ని వార్డులలో వేయనటువంటి పరిస్థితి అవపడుతుంది. ఈ రకంగా రావాల్సిన జీవోలు ఇచ్చి మహబూబాబాద్ మున్సిపాలిటీకి 78 కోట్ల రూపాయల నిధులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడింది. ఎక్కడ నిధులు అక్కడనే ఆగిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది. అయితే ఇవన్నీ కూడా నిధులు ఒక నిబంధనల ప్రకారం ఈ యొక్క మార్కెట్లు, లేకపోతే శ్మశాన వాటికలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. వార్డుల అంతర్గత వాటికి మీరు నిధులు కేటాయించొద్దని చెప్పి ఒక నిబంధనలతో ఇవన్నీ విడుదల చేయడం జరిగింది. కానీ గత కొన్ని రోజుల క్రితం మహబూబాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన జనరల్ ఫండ్ 1,41,00,000 రూపాయలు. ఇవాళ జనరల్ ఫండ్ అనేటువంటిది 1000 రూపాయలు దాటితే కౌన్సిల్ దృష్టికి రావాలి, కౌన్సిల్ తీర్మానం చేస్తేనే అట్టి నిధులు విడుదలవుతాయి. కానీ 1,41,00,000 రూపాయల నిధులు ఇవాళ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేటువంటిది స్పెషల్ స్టేట్ ప్లానింగ్ గ్రాంట్ మీద శాంక్షన్ అయింది. అదేవిధంగా 2 వైకుంఠ ధామాలు కూడా అదే నిధుల కింద కేటాయించినాయి. అవి నిధులు రావాలి, దానికి సంబంధించి పనులు చేసి ఆ నిధులు వచ్చేలాగా చేయాలి. కానీ జనరల్ ఫండ్ను జీతాలకు, అదేవిధంగా కరెంటు బిల్లులతో పాటు స్థానికంగా వార్డుల్లో ఇప్పటికీ